కడప జిల్లా బద్వేల్లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాల్ మేనిఫెస్టో గుర్తు చేస్తూ బద్వేల్ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బద్వేల్ మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డిలు పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డిలు మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో స్వయంగా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఉందన్నారు. ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. మరి నాకుండే సమాచారం ఎక్కువ ప్రజలు అబద్ధాలను నమ్ముతారు ఎక్కడ కూడా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక సభలో చెప్పినారు. ఏ విధంగా అబద్ధాలు ఎక్కువ చెప్తారు అనేది ప్రజలు ఆశిస్తూ ఉంటారు. చేస్తారో చేయరనేది సెకండరీ. కాబట్టి జనాల అబద్ధాలకు మోసాలకే బెండై చంద్రబాబు ఓట్లేయడం జరిగింది. ఇది దాదాపు ఆయన 40 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు ఏదో ఒక రకంగా. మన బాబు అన్నట్టు మన సార్ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి ఒక చిన్న అబద్ధం చెప్పింటే కూడా 2014లో ఖచ్చితంగా వచ్చిండే వాళ్ళు. కానీ దీని మీద కూడా కొంత విస్తృతంగా చర్చ జరిగి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో కూడా పెద్దలందరూ కూడా డిసైడ్ అవ్వాల్సిన అవసరం కూడా కొంత ఉందని నేను తెలియజేసుకుంటున్నా. మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఏది కూడా చేయలేదు. మరి దీన్ని మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకొని పోవాలని చెప్పి ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు మన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ప్రజల్లోకి వెళ్ళి ఆయన చెప్పిన అంశాలను ప్రతి ఇంటికి గడప గడప కూడా మనము వాళ్ళకు జరిగిన నష్టాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజలందరూ కూడా ఇతను చేసేటువంటి పరిస్థితి మంచిది కాదని గ్రహిస్తారు అని చెప్పి మనమందరం కూడా అనుకుంటున్నాం. ఇట్లా మనం ఈ 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ చంద్రబాబు యొక్క అనైతిక పొత్తులు కానీ ఆయన చెప్పేటువంటి మాటలకు పొందడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్తే మళ్ళీ త్వరలో ఏదో 2027లో జమిలీ ఎన్నికలు అంటున్నారు. అది ఎంతవరకు ఇంకా తెలియదు. మరి 2027 జమిలీ ఎన్నికలు వచ్చినా సరే, లేదు 2029 జనరల్ ఎలక్షన్ వచ్చినా సరే, ఈసారైనా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలను మోసపోలేకుండా ఆయన చెప్పేటువంటి అబద్ధాలకు మనము పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగా మనం షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మంచి డేటా ఉంది. మనం ఎవరెవరికి ఏ పథకాలకి ఇచ్చాము, ఏ విషయం అంతా ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్ నాయకులు కానీ, కౌన్సిలర్ కానీ ఒక్కసారి మన వాలంటీర్ అందరితో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మన ప్రస్తుతం మన వార్డు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంచి చెడ్డలు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలా, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్ల దగ్గర మొత్తం ఉన్నాయి మన వాలంటీర్ల దగ్గర. డేటా అంతా మనం తీసుకొని మనం ముందుకు పోగలిగితే తిరిగి మన మున్సిపాలిటీలో ఇదే విధంగా మనం మన 30 కౌన్సిలర్లు ఏ విధంగా అయితే గెలుచుకోగలేమో అదే విధంగా మనం మన గోవిందర్ సార్, డాక్టర్ సుధా మేడం గారి నాయకత్వంలో
తిరిగి మన మున్సిపాలిటీని మనం హస్తగతం చేసుకోవచ్చు. అదే ఇంకేదైనా మన మున్సిపాలిటీలో గతంలో ఏదైనా పెద్ద హామీలు చెప్పి ఏదైనా వాటిలో తీవ్రమైన సమస్యలు ఉంటే అవి మన గోవింద్ సార్ గారికి, సుధా మేడం గారికి, అలాగే మన రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ సుందరామరెడ్డి గారికి చెప్తే కొంత నిధులు ఉన్నాయి ఈరోజు మున్సిపాలిటీలో. వాటిని ఎంతవరకు అంతా చేసేదానికి అవకాశం రాదు. కీలకమైన అంశాలు మన వాటిలో ఏదైనా ఉంటే కనుక వాటిని పెట్టి మనం త్వరగా పరిష్కరించుకొని రేపు ఎలక్షన్స్లో మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని ఇచ్చేస్తూ జిల్లా స్థాయిలో మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు, తర్వాత ఈరోజు మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. రేపొద్దున గ్రామ స్థాయి అలాగే మున్సిపాలిటీలో వార్డు స్థాయిలో మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క వార్డులో ఒక రచ్చబండ ప్రోగ్రాం లాగా పెట్టుకొని కొంతమందిని ప్రజల్ని ఒక 100 మందికి తక్కువ కాకుండా చూసుకొని వాళ్ళని అక్కడ సేకరించి వాళ్ళకి జరిగిన అంటే గత 5 ఏళ్లలో దాదాపు 38 మనకి పథకాలు ఇచ్చారు జగనన్న. అవన్నీ వీళ్ళందరూ నష్టపోతున్నారు. అలాగే ఇప్పుడు సూపర్ 7 అని చంద్రబాబు పెట్టిన ఈ పథకాలు ఏది రావటం లేదు. దానికి తోడు 148 పథకాలు కూడా చెప్పాడు ఆయన. ఇవన్నీ ఏవి రావట్లేదు. సో ప్రజలకి ఇవన్నీ వాళ్ళకి ఎంత నష్టపోతున్నారు ఆర్థికంగా. వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా డబ్బులు వచ్చేవి, వాళ్ళకి ప్రతి నెల ఏదో ఒక రూపంలో కొంచెం వాళ్ళకి ఆర్థికంగా సాయం పడేవారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ సాయం లేదు. వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ఇవన్నీ మనం వాళ్ళకి తెలియజేసి రేపొద్దున ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, మనం ఎందుకు ఇప్పుడు చేయాలి ఇది అంటే మనం కలిసికట్టుగా ఉన్నాము. మన కార్యకర్త లెవెల్లో మనం ఒక ఐకమత్యం ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. రేపొద్దున మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము మన ప్రత్యర్థులు వాళ్ళు చేసే ఈ పాలన ఎలా ఉంది అంటే కేవలం వాళ్ళ అధికార దాహాన్ని తీర్చుకోవడానికే ఉంది. ఈరోజు వాళ్ళు ఎక్కడ చూసినా కానీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అత్యాచారాలు కానీ వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నారు. మన ఇల్లు కానీ అన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే మీరందరూ కలిసికట్టుగా, మీతో పాటు మేము కూడా దాంట్లో ఉంటాము. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా కానీ, కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కానీ మేము ముందుండి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత 25 ఏళ్ళుగా మీరు మా నాన్నగారు ఈ బద్వేల్ నియోజకవర్గంలో చేసిన పాలన మీరందరూ చూశారు. గత 25 ఏళ్ళుగా ఆయన కార్యకర్తలకే ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కార్యకర్తకి మేలు చేయాలని కోరుతారు కానీ ఏనాడు మీకు నష్టం చేకూరాలని ఎప్పుడు చేయలేదు. కాబట్టి రేపొద్దున జగనన్న 2.0తో పాటు నేను కానీ, మా నాన్నగారు కానీ, అలాగే ఎమ్మెల్యే మేడం కానీ ప్రతి ఒక్కరం కార్యకర్త మేలు కోసమే మీతో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఈరోజు మనం ఈ QR కోడ్స్ మనంతా కూడా ఫోటో తీసుకోవచ్చు. ఈ QR కోడ్ అనేది మనందరం కూడా దాని ఫోటో తీసుకొని మళ్ళీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని స్కాన్ చేసి మీరు చూస్తే జగన్ చాలా డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మోసం అనేది ఏ విధంగా ఉంది మామూలు జనాలకు అర్థం కాదు ఆ మోసం. అది క్లియర్గా డేటాతో సహా జగన్ అనేది ఇచ్చారు. మీరు దాన్ని గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనము 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ఏదైతే నవరత్నాలు అనే స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ అన్ని కంప్లీట్గా చేయడానికి ఆయనకు సంవత్సరానికి 54,000 కోట్లు పట్టింది. అంటే ప్రతి ఇయర్ బడ్జెట్లో 54,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. కానీ ఈరోజు వీళ్ళు ఇస్తున్న ఈ సూపర్ 6కి అమలు చేయాలంటే 79,000 కోట్లు ఇవ్వాలి బడ్జెట్లో. మరి బడ్జెట్లో వాళ్ళు ఎంత కేటాయించారు? మొన్న జరిగింది కదా అసెంబ్లీ, దాంట్లో బడ్జెట్ సెషన్లో ఏం కేటాయించారు? కేవలం 17,000 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు వాళ్ళ చిత్తశుద్ధి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బడ్జెట్లో కేటాయించకపోతే ఎట్లా అమలు చేస్తారు వాళ్ళు ఇచ్చిన హామీలు? అది కాకుండా మనం గమనిస్తే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, చేయలేదు. ఈసారి జనాలు నమ్మరని ఒక బాండ్ మీద సంతకం కూడా చేశారు వాళ్ళు. మేము ఇవన్నీ నెరవేరుస్తాము, ఇంటింటికి మీకు ఈ సంక్షేమం వస్తుందని జూన్ 24 నుంచే అమలు చేస్తాము అని కూడా చెప్పి సంతకం చేశారు. మీరు అవి స్కాన్ చేస్తే మీకు అవన్నీ కూడా తెలుస్తుంది. జూన్ 24 అంటే ఈరోజు జూలై 25, 1 ఇయర్లో వాళ్ళు ఏం చేశారు? అమ్మకు తల్లికి వందనము ఆ కార్యక్రమం అది కూడా జగనన్న పోరాటాలు చేయంగా చేసి ఈరోజు మరి మిగతా నిరుద్యోగ వృత్తి ఏమైంది? మహిళలకు ఇస్తామన్న నెలకు 1500 ఇస్తామన్నారు, అది ఏమైంది? ఈ సూపర్ 6 కాకుండా 143 హామీలు ఇచ్చారు. మరి అవన్నీ ఎట్లా 1 ఇయర్లో వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో 1 ఇయర్ వాళ్ళు ఏ సంక్షేమ
స్కీమ్స్, కానీ ఇవి కూడా చిత్తశుద్ధితో చేయలేదు. సో ఇవన్నీ కూడా గమనించాలి. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎక్కడిచ్చారు? ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకొని ఉంటే రేపు పొద్దున మళ్ళీ మనం గ్రామ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించుకొని, గ్రామ సభలు నిర్వహించుకొని, రచ్చబండ కార్యక్రమాలు చేసుకోవాలి. మనమందరం కూడా ఇవి అవేర్గా ఉంటే ఈ రోజు రేపు పొద్దున వాళ్ళు సూపర్ పవర్ మళ్ళీ ఇంటికి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరు నుంచి కూడా రాజకీయాలు వారి తల్లిదండ్రుల కాలం నుంచే కాకుండా వారి యొక్క కాలంలో కూడా మరి అన్ని విషయాలు తెచ్చినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన మున్సిపాలిటీలో ఉంది. కాబట్టి దీన్ని మనం చేజార్చుకోకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన మున్సిపాలిటీలో ఉండే ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారు 2 భిన్నాభిప్రాయాలు చెప్పారు. అంటే ఇంత తొందరగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఏదో చివరి టైంలో వాళ్ళు చేసేటువంటి తప్పులు తెలుగుదేశం వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ చివరి టైంలో మనం బయటికి చెప్పుకొని ప్రజలకు అప్పుడు వాళ్ళని ఎన్లైటన్ చేస్తూ వాళ్ళకు తెలియజేస్తూ ముందుకు పోతే బాగుంటుందని కొందరి వాదన, ఒక వర్గం వాదన. మరి కానీ ఈ సందర్భంగా నా వాదన కానీ, ఎమ్మెల్యే గారి వాదన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన విధానం కానీ మనం ఒక్కసారి ఇక్కడ మీ అందరి దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే పనిచేస్తాం, అధికారం లేకపోతే మాకు ఏ అవసరం ఉండదు, ఎవరితో పని ఉండదు, అధికారం ఉన్నప్పుడు మాకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది, మిగతా వాళ్ళు పనిచేస్తారు, మా మాట చెల్లుతుంది, అప్పుడు మాత్రమే మేము పనిచేస్తామనేది అది ప్రజాస్వామ్యంలో కుదరదు. ఒక ప్రజలు ఎవరికైనా అధికారం ఇవ్వచ్చు, ఒకసారికి మనకి ఇస్తారు, ఒకసారి ప్రతిపక్షానికి ఇస్తారు, మనకే ఉంటే బాగానే ఉంటుంది. కానీ మరి అనేక కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రజలను ఇప్పుడు ఇదంతా పోటీతత్వ యుగం, ఇందులో మనందరికి కూడా జగనన్న మీద మంచి అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఇందులో అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకంగా గొప్ప ఎత్తున ప్రచారం చేసే మీడియా ఉండొచ్చు,